అందరికీ నమస్కారం. మీకు కాసాల జయపాలండి. దయచేసి మిత్రులను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. మీ ఆలోచనలకు సలాం. ఎవరు నేర్పించట్లేదని, ఎవరు సహకరించట్లేదని, ఎవరు హెల్ప్ చేయట్లేదని భయపడాల్సిన అవసరం లేదు. మీ ముందున్నాను, ఓకేనా? ఎందుకు చింత, ఉన్నాను మీ చింత, ఓకేనా? చూడండి, మీరు భయాన్ని వీడండి. ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడించే బాధ్యత నాది. కాబట్టి భయం లేకుండా నిమ్మలంగా నిదానంగా మన పల్లె మాండలికాలతో తెలుగు భాషతో ప్రపంచాన్ని సాధించే పరభాష ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగల విధంగా నేను చేయడానికి నేను సుముఖంగా ఉన్నాను. ఈ వీడియోను వీక్షించినందుకు అందరి కృతజ్ఞతలు, ఓకేనా? చూడండి మిత్రులారా, మనం ఇప్పటి వరకు 8 సెక్షన్లు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. డూడస్ కావచ్చు, డిడ్ కావచ్చు, షెల్ విల్ కావచ్చు, అమెజార్ నోవర్ కావచ్చు, వజ్వర్ నోవర్ కావచ్చు, ఇట్లాంటివి చెప్పుకున్నాం. అయితే ఈరోజు మనం ఏంటంటే షెల్ బీ విల్ బీ నో వర్బ్ అంటే షెల్ బీ విల్ బీ నో వర్బ్ అంటే ఏంటంటే భవిష్యత్తులో ఉంటాను అంటే ఎగ్జిస్టెన్స్ కానీ పొజిషన్, స్టేట్ అంటే ఉనికిని, స్థాయిని, స్థితిని తెలియజేయడం. అంటే రేపు నేను హైదరాబాద్లో ఉంటాను, వారు రేపు క్లాస్లో ఉంటారు, ఆమె రేపు ఫంక్షన్లో ఉంటుంది, ఇట్లాంటివి చెప్పడానికి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ని, భవిష్యత్తులో ఒక 2 years తర్వాత నేను ఒక ఎంప్లాయ్ అవుతాను, ఓకేనా? ఐ విల్ బీ ఎంప్లాయ్ ఇన్ 2025 అంటే అట్లాంటివి చెప్పడానికి. ఇప్పుడు నేను చాలా అంటే నేను చాలా పేదరికంలో ఉన్నాను అంటే భవిష్యత్తులో ఒక 10 years అవుతా చాలా రిచ్ ఫ్యామిలీ అంటే ధనవంతుడు అవుతాను. ఐ విల్ బీ ఏ రిచ్ పర్సన్ ఇన్ 2030. అట్లాంటిది ఎక్స్ప్రెస్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి, వెలుబుచ్చడానికి, తెలియజేయడానికి ఉపయోగించేదే షెల్ బీ విల్ బీ నో వర్బ్. అంటే షెల్ బీ విల్ బీ నో వర్బ్ అంటే ఏంది? ఎగ్జిస్టెన్స్, పొజిషన్, స్టేట్ అంటే భవిష్యత్తులో ఉంటానని తెలియజేయడానికి. చూడండి మిత్రులారు, ఇక్కడ మనకు ముఖ్యంగా 3 విషయాలు అవసరం. అదేంటంటే పర్సనల్ ప్రొనౌన్స్ అనేది తెలియాలి. అవి 7 ఉంటాయి. ఐ అంటే నేను, వి అంటే మనము, యు అంటే నీవు, మీరు సింగులర్. దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె. ఇక్కడ ఐ అంటే నేను, వి అంటే మనము, మేము, యు అంటే నీవు, మీరు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్లాంటిదని తెలుసుకున్నాం. అంటే పర్సనల్ ప్రొనౌన్స్ కనుక తెలిసినట్టయితే, ఈ పర్సనల్ ప్రొనౌన్స్ తెలిసినట్టయితే మనకు సబ్జెక్ట్, ఏ సబ్జెక్టుకి ఏ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి అనేది తెలుస్తుంది, యూజింగ్ అనేది. చూడండి మిత్రులు, ఇక్కడ ఐ వి ద ఈ షీట్ అనేది పర్సనల్ ప్రొనౌన్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ మన ఐ వి ద ఈ షీట్ అనేది సబ్జెక్ట్గా తీసుకుంటే ఇక్కడ 2 టెక్నిక్స్ తెలియాలి. అదేంటంటే ఐకి వీకి షెల్ బీ వస్తుంది, విల్ బీ వస్తుంది. అంటే బ్రిటన్ ఇంగ్లీష్ ప్రకారం ఏంటంటే ఐ వీకి షెల్ బీ వస్తుంది, విల్ బీ వస్తుంది. చూడండి మిత్రులారా, మనకు షెల్ విల్ స్ట్రక్చర్ వచ్చినప్పటికీ షెల్ బీ విల్ బి హేంజ్ ఫామ్ స్ట్రక్చర్ వచ్చిన వాళ్ళకి చాలా సులభం అవుతుంది, ఓకేనా? కన్ఫ్యూజ్ అనేది ఏమి ఉండదు. అంటే షెల్ విల్ తెలియాలి, షెల్ బీ విల్ బి హేంజ్ ఫామ్ తెలిసినట్టయితే షెల్ బీ విల్ బి నో వర్బ్ చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా మనం ముందుకు వెళ్ళొచ్చు, అంటే సరళంగా ఉంటుంది. చూడండి మిత్రులు, ఇక్కడ ఐకి వీకి షెల్ బీ వస్తుంది, ఐ వి ది షీట్కి విల్ బీ వస్తుంది. అంటే ఇక్కడ ఐకి వీకి కామన్ ఏంటంటే షెల్ బీ వస్తుంది, విల్ బీ వస్తుంది అని తెలిసి సరిపోతుంది, ఓకేనా? చూడండి మిత్రులు, ఇక్కడ ఐ షెల్ బీ, వి విల్ బీ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? ఐ షెల్ బీ వస్తుంది. అంత వస్తుందా? రాదు. ఇక్కడ ఐ విల్ బీ, వి విల్ బీ, యూ విల్ బీ, దే విల్ బీ, హీ విల్ బీ, షీ విల్ బీ, ఇట్ విల్ బీ. ఒకవేళ పేర్లు తీసుకుంటే రాము విల్ బీ, రమ్య విల్ బీ వస్తుంది. అంటే ఇప్పుడు ఏమొస్తుంది? ఐ విల్ బీ, వి విల్ బీ, యూ విల్ బీ, దే విల్ బీ, హీ విల్ బీ, షీ విల్ బీ, ఇట్ విల్ బీ, రాము విల్ బీ, రమ్య విల్ బీ. ఇక్కడ హైకి వీకి ఏమొస్తుంది? ఐ షెల్ బీ, వీ షెల్ బీ వస్తుంది. ఒకవేళ ఇది పాజిటివ్ అని తెలిసింది అంటే ఇక్కడ ఏముంది? నేను భవిష్యత్తులో ఉంటాను అంటే ఇక్కడ భవిష్యత్తులో ఉంటానని తీసుకున్నాం. కానీ ఇక్కడ ఐ అంటే ఏంది? నేను వస్తే ఏమవుతుంది? నేను భవిష్యత్తులో ఉంటాను. వి అంటే ఏంది? మనం భవిష్యత్తులో ఉంటాం. యు అంటే నీవు, మీరు భవిష్యత్తులో ఉంటారు. దే అంటే వారు భవిష్యత్తులో ఉంటారు. అంటే ఈ అంటే ఏంది? అతడు భవిష్యత్తులో ఉంటాడు. షీ అంటే ఆమె భవిష్యత్తులో ఉంటుంది. ఇది ఇట్ అంటే ఇది భవిష్యత్తులో ఉంటుంది అని తెలుసుకున్నాం. అంటే ఇక్కడ మనకు అప్లై చేయడం తెలిసింది. అంటే ఇక్కడ ఐ వి ద ఈ షీట్ అనే పర్సనల్ ప్రొనౌన్స్ ఇక్కడ సబ్జెక్ట్గా తీసుకొని మనం స్ట్రక్చర్ కనుక అప్లై చేసినట్టయితే అప్పుడు ఐ షెల్ బి అంటే నేను భవిష్యత్తులో ఉంటాను, ఐ విల్ బి అంటే నేను భవిష్యత్తులో ఉంటాను, ఇది పాజిటివ్ తెలిసింది. ఇక్కడ ఏం తెలిసింది? ఐ షెల్ బి తెలిసింది, వీ షెల్ బి తెలిసింది, ఐ విల్ బి తెలిసింది, యూ విల్ బి తెలిసింది, ఇట్లా తెలిసింది. అంటే పాజిటివ్ అనేది తెలిసింది. ఒకవేళ నెగిటివ్ అంటే ఏంది? ఇప్పుడు షెల్కు నెగిటివ్ షెల్ నాట్, షార్ట్ ఫామ్ ఏంది? షాంట్. విల్ అంటే పాజిటివ్, దాన్ని నాట్ చేస్తే విల్ నాట్. దానికి ఇప్పుడు నేను నాట్ అనేది నేను తీసుకురాలేదు అకార్డింగ్ టు గ్రామర్ రూల్స్ ప్రకారం, ఓకేనా? మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే వ్యాకరణం నియమ నిబంధనలకు అనుగుణంగా మనం తెలియజేసుకోవాలి.
ఇది ఇంట్రడక్షన్ కాబట్టి కొంచెం బాగా ట్రూ తెలుగు అనేది ఉంటుంది. ఓకేనా మిత్రులారా. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ ఐ షెల్ నాట్ బీ. ఓకేనా, ఐ షాంట్ బీ అవుతుంది అంటే షార్ట్ ఫామ్ ఇక్కడ ఉంది కదా, ఐ షెల్ నాట్ బీ, ఐ షాంట్ బీ. ఓకేనా, ఇక్కడ ఏముంది విల్ నాట్ బీ, ఏముంది వోంట్ బీ అవుతుంది. అంటే అర్థమైంది కదా, షెల్ నాట్ బీ, షాంట్ బీ, విల్ నాట్ బీ, వోంట్ బీ. వాంట్ బీ కాదు, వోంట్ బీ. ఓకేనా, అది వాంట్ అనేది ఇంకో స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు మనకి అప్లై చేద్దాం. ఐ షెల్ నాట్ బీ, వీ షెల్ నాట్ బీ. ఓకేనా, ఇక్కడ ఏమొస్తుంది ఐ విల్ నాట్ బీ, వీ విల్ నాట్ బీ, యూ విల్ నాట్ బీ, దే విల్ నాట్ బీ, హీ విల్ బీ, విల్ బీ నాట్ వస్తుందా. ఈ అందుకే కొంచెం స్లోగా వెళ్ళాలి, వేగంగా వెళ్తే తడబడి తప్పు దొరికే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏముంటుంది ఈ విల్ నాట్ బీ, ఈ వోంట్ బీ, షీ విల్ నాట్ బీ, షీ వోంట్ బీ, ఇట్ విల్ నాట్ బీ, ఇట్ వోంట్ బీ వస్తుంది. ఇది ఇప్పటివరకు పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది. ఒకవేళ పాజిటివ్ ఇంటరాగేటివ్ వెళితే అంటే ప్రశ్నార్థకం, ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం చెప్పేటప్పుడు కానీ మన ఇద్దరులకి ప్రశ్నలు ఇవ్వడం వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాబట్టడానికి ఇంటరాగేటివ్ అంటారు. అది పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్. అంటే ఇక్కడ ఐ షెల్ బి అనేది వచ్చింది పాజిటివ్, ఐ షెల్ నాట్ బి, ఐ షాంట్ బి నెగిటివ్ వచ్చింది. ఒకవేళ హెల్పింగ్ వర్బ్తో అడగాలి ఏమంటే ఏమవుతుంది ఇక్కడ షెల్ ఐ బీ, షెల్ బీ హై కాదు, షెల్ ఐ బీ వస్తుంది. ఒకసారి చూద్దాం మిత్రులారా, ఇక్కడ ఏమొస్తుంది షెల్ ఐ బీ వస్తుంది. అదే విల్కి వస్తే ఏమొస్తుంది విల్ ఐ బీ. ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇంటరాగేటివ్ అంటే ఏంది, హెల్పింగ్ వర్బ్స్తో అడగడం. ఇప్పుడు క్లియర్ అయింది కదా. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ వి విల్ బీ ఉంది పాజిటివ్, నెగిటివ్ ఏమవుతుంది వీ విల్ నాట్ బీ. అదే పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఏం చేసుకోవాలి విల్ ఐ బీ, విల్ యూ బీ, విల్ దే బీ, విల్ హీ బీ, విల్ షీ బీ, విల్ ఇట్ బీ వస్తుంది. విల్ రాము బీ, విల్ రమ్యా బీ. ఇప్పుడు మనకు పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది, పాజిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది. ఇప్పుడు నెగిటివ్ ఇంటరాగేటివ్ తెలియాలి. అంటే నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఏంది షార్ట్ ఫామ్తో అడగాలి. ఇప్పుడు ఐ షెల్ నాట్ బీ అంటే షాంట్ బీ అవుతుంది. ఒకవేళ షార్ట్ ఫామ్తో అడగనియలేంది అది సబ్జెక్ట్ తర్వాత నాట్ చేశారు. ఒకసారి చూద్దాం. చూడండి మిత్రులారా, హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగుండదు. ఇక్కడ మీకు పక్కకు స్లైడ్స్ వస్తుంటే మీరు స్లైడ్ చూసినట్టయితే ఆటోమేటిక్గా వస్తుంది. ఈ వీడియో చివరిలో మెటీరియల్ కూడా ఉంటుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకసారి మనం నెగిటివ్ ఇంటరాగేటివ్ చూద్దాం. ఇక్కడ ఏమొస్తుందంటే షాంట్ హై బీ క్వశ్చన్ మార్క్. దీని ఓఆర్ఆర్ ఎలా రాసుకోవచ్చు షెల్ ఐ నాట్ బీ క్వశ్చన్ మార్క్. ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత నాట్ ఉండాలి, ఈ బీ అనేది మామూలుగా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. అదే విల్ బీ షెల్ బీలో ప్రాబ్లం ఉండదు. అప్పుడేమవుతుంది షాంట్ ఐ వస్తుంది, షెల్ ఐ నాట్ వస్తుంది, వోంట్ ఐ వస్తుంది, విల్ ఐ నాట్ వస్తుంది. కానీ ఇక్కడ బీ అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు, ఇప్పుడు వోంట్ ఐ బీ వస్తుంది. ఇప్పుడు వోంట్ ఐ బీని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు విల్ ఐ నాట్ బీ వస్తుంది. ఇప్పుడు వోంట్ వీ బీ వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది విల్ వీ నాట్ బీ వస్తుంది. ఇక్కడ వోంట్ యూ బీ దగ్గర ఏమొస్తుంది విల్ యూ నాట్ బీ వస్తుంది. వోంట్ దే బీ దగ్గర వస్తుంది విల్ దే నాట్ బీ వస్తుంది. వోంట్ హీ బీ దగ్గర ఏమొస్తుంది విల్ హీ నాట్ బీ వస్తుంది. వోంట్ షీ బీ దగ్గర ఏమొస్తుంది విల్ షీ నాట్ బీ వస్తుంది. ఇప్పుడు వోంట్ ఇట్ బీ దగ్గర ఏమొస్తుంది విల్ ఇట్ నాట్ బీ వస్తుంది. వోంట్ రాము బీ దగ్గర ఏమొస్తుంది విల్ రాము నాట్ బీ వస్తుంది. వోంట్ రమ్య బీ దగ్గర ఏమొస్తుంది విల్ రమ్య నాట్ బీ వస్తుంది. ఇంత స్పష్టంగా ఎందుకు వస్తుందంటే క్లియర్గా ఎందుకు వస్తుందంటే బై ప్రాక్టీస్. అందుకే దయచేసి మిత్రులారా, మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఉదయం ఎక్కడైనా వాకింగ్ చేసేటప్పుడు కానీ టీవీ చూస్తున్నప్పుడు కానీ ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఒక 10 నిమిషాల సమయం కేటాయించి మీరు మననం చేసుకోండి. అప్పుడు ఊక అనడం వల్ల అంటే అవుట్ సైడ్ అనడం వల్ల బహిర్గతంగా అనడం వల్ల ఏమవుతుందంటే స్పష్టంగా వస్తుంది. మీరు లోపల మననం చేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది. కానీ అనేటప్పుడు సమయం పడుతుంది, ఆ ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ వస్తుంది, ఎక్స్ప్రెషన్ బాగా వస్తుంది. అప్పుడు అద్భుతంగా మన ఎదుటి వ్యక్తికి క్లియర్గా అర్థమవుతుంది. ఎదుటి వ్యక్తికి స్పష్టంగా అర్థం కావాలంటే కొంచెం ప్రాక్టీస్ అనేది సాధన ఇంపార్టెంట్. అందుకే సాధనమును పనులు సమకూరుడు ధరలో అంటారు. ఓకేనా, అందుకే దయచేసి మిత్రులారా, మనకి ఏంది ఇంట్రడక్షన్ ఏంది షెల్ బీ విల్ బీ అంటే ఏంది, షెల్ బీ విల్ బీ అంటే భవిష్యత్తులో ఉంటాను. ఓకే, నేను భవిష్యత్తులో ఉంటాను, నేను భవిష్యత్తులో ఉండను అంటే నెగిటివ్. నేను భవిష్యత్తులో ఉంటానంటే పాజిటివ్ ఉంటుంది. నేను భవిష్యత్తులో ఉన్నానంటే నెగిటివ్. మనం భవిష్యత్తులో ఉంటాము, మనం భవిష్యత్తులో ఉండము, మనం భవిష్యత్తులో ఉంటామా, మనం భవిష్యత్తులో ఉండమా. ఈ విధంగా మనకు తెలుగు టేబుల్ వస్తుంది, ఇంగ్లీష్ టేబుల్ వస్తుంది,
తర్వాత మీకు ఎగ్జాంపుల్స్ వస్తాయి, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ వస్తాయి, WH అండ్ H వస్తాయి. ఇలా రకరకాలుగా చాలా వీడియోలు 10 వరకు మనకి ఈ స్ట్రక్చర్లో ఉంటాయి. ఈ స్ట్రక్చర్ ఉద్దేశం ఏంటంటే ఎగ్జిస్టెన్స్, పొజిషన్, స్టేట్, అంటే మన స్థాయిని, ఉనికిని తెలియజేయడం. ఇప్పుడు నేను పొట్టిగా ఉన్నాను అని తెలియడానికి, ఇప్పుడు నేను భవిష్యత్తులో లావుగా ఉంటాను అని, భవిష్యత్తులో ధనవంతుడిగా ఉంటాను, భవిష్యత్తులో క్లాస్లో ఉంటాను, భవిష్యత్తులో ఒక వ్యాపారవేత్తగా ఉంటాను, ఇట్లాంటి తెలియజేయడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి షెల్ బి, విల్ బి ఉపయోగిస్తారు. ఈ వీడియోని చివరి వరకు ఓపికతో వీక్షించినందుకు అందరికీ కృతజ్ఞతలు మిత్రులు. దయచేసి మీ అందరికీ నా ఒక విజ్ఞప్తి మనవి ఏంటంటే, మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ని వీక్షించారు కనుక మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఏం చేయండి, ట్విట్టర్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, మన యొక్క లింక్ ఉంటుంది కదా, కాసలా చేయబడి ఇంగ్లీష్ ఛానల్ యొక్క లింక్ని షేర్ చేయండి. మీ మిత్రులకు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, మీ గ్రామంలో యువతకు కావచ్చు. ఎవరైనా తెలుగు మీడియం చదువుతున్న వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకి ఇంపార్టెంట్ కనుక వాళ్ళకి షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా సులభంగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. వాళ్ళు సంతోషంగా ఉండి మీరు సంతోషంగా ఉంటే యాజ్ ఎ టీచర్గా బోధించడం నేను కూడా సంతోషపడతాను. దయచేసి మీతో అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకేను. ఎందుకంటే రాబోయే వీడియోలు కావచ్చు, మీ యొక్క కామెంట్పై బేస్ చేసుకొని మీ కామెంట్కి అనుగుణంగా ఆధారపడి వీడియోలు ఉంటాయని తెలియజేస్తున్నాను. మరొకసారి ఆల్ ది బెస్ట్.